గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు బాగుంటారని ఎంపీపీ బండా మల్లేశం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశం ఎంపీపీ బండా మల్లేశం అధ్యక్షతన నిర్వహించారు. గ్రామంలోని పలు అభివృద్ధి అంశాలపై స్పెషల్ ఆఫీసర్లతో చర్చించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగేటప్పుడు ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వాలన్నారు. సమస్యలు వచ్చే పరిష్కారం చేసేది వారే కనుక గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా సమాచారం ఇవ్వాలన్నారు. ఎజెండాలోని అంశాలను సమావేశంలో పలు శాఖల అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, పలు శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. మీరే మీ సెక్రటరీ గారు బాధ్యులు, మీ హెల్పర్ బాధ్యులు. ఎందుకంటే ఎర్రగడ్డలు పడతా ఉన్నాయి. ఎక్కడ కొంచెం కాకినా వరిగడ్డ ఇల్లు ప్రమాదం ఉంది. దాదాపు పోసటిపల్లి ఇళ్ళ మీద ఉండే వైర్లు, మరిపల్లి కూడా ఎస్సీ కాలేజీలో ఇళ్ళ మీద కవర్లు కట్టుకునే వాళ్ళ ఇళ్ళ మీద అవి ఏమైనా జరిగితే ప్రమాదం బాధ్యత హెల్పర్గా వహిస్తాం. అవి ఇంపార్టెంట్ చూడండి. ఇక మనకు అవసరం ప్రెసిడెంట్ తర్వాత మనకి ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు 1వ తారీఖు తర్వాత మన డెవలప్మెంట్ వర్క్స్ కోసం బీఆర్ఐ గారు చెప్పారు. దాని విషయంలో మన ఎంపీటీసీ కూర్చొని మళ్ళీ వర్క్ విషయం అంటే ఎలక్షన్ కూడా అయిపోతే మాట్లాడి దాన్ని తీసుకెళ్తాం. కొద్దిగా స్పెషల్ ఆఫీసర్స్ మీటింగ్ పెట్టినప్పుడు గ్రామాలలో కొద్దిగా ఎంపీటీసీలకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఉంటే సుబ్రహ్మణ్య గారు ఎంపీడీ తప్పకుండా చెప్పండి. చెప్పకుండా కొద్దిగా మీరే చూసుకుంటే బాగుంటుంది. అక్కడ ఏం జరుగుతుంది, ప్రభుత్వం కలెక్టర్ గారు ఏమి ఆదేశాలు ఇచ్చారు, ఏ గ్రామాలు ఏమైనా మొన్న బాధల నగర్లో మన బోరేసి కరెక్ట్ కాదా? ఎట్లా రోజు నుంచి కలెక్టర్ గారు ఇచ్చిన మాకు చెప్పాలి కదా. మాకు చెప్పకుండా మీరు ఎట్లా బోరేస్తారు? సరే ఎమ్మెల్యే గారు చెప్తే మేము కావట్లేము. ఎమ్మెల్యే గారు మాకు మాకు చెప్పాలి కదా. మేము కావట్లే ఆ విషయాన్ని. మరి ఎమ్మెల్యే గారికి ఇట్లా పెట్టాడు, ఎంపీపీ గారు అక్కడ ఉన్నటువంటి ఎంపీడీసీ గారికి ఇట్లా మరి వస్తుంది బోర్ పైన చెప్పాలి కదా. ఎమ్మెల్యే గారు చెప్పక చెప్పింది ఎమ్మెల్యే గారు మాకు చెప్పక చెప్తే మీరు అమ్మలేదు. ఎమ్మెల్యే గారు మా అందరికి ఎమ్మెల్యే గారు సార్ మీకు జరుగుతుందని చెప్తే తప్పులేదు చేయాలి మేమైతే. సరే ఎమ్మెల్యే గారు వేయించింది మేము చెప్పి చెప్తాం. ఆ విషయాన్ని చెప్పాలి కదా. చూడకూడదు అట్లా. ఇప్పుడు మీరు బోరు పంపించారు, అక్కడ కొట్లాడుకున్న వాళ్ళు వీళ్ళు 2 గ్యాంగ్లు వచ్చి కొట్లాడుకున్న వేయబడ్డారు. వాళ్ళు మా ఇంటి కావడం అదే మళ్ళీ సమస్య మా దగ్గరకు వచ్చింది. బోరు పడి అక్కడ ఆగబట్టింది. అప్పుడు మాకు తెలిసింది చెప్పాలి కదా. ఓకే బాధ్యత వచ్చింది కాబట్టి దానికి కొద్దిగా నెరవేర్చే బాధ్యతలకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని గౌరవించే బాధ్యతలు ఏదో చూస్తలేదు కదా. ఇలా చెప్పవలసిన అవసరం లేదు. ఎంపీ గారు ఇప్పుడు ఎందుకు, జడ్పీసీ గారు ఇప్పుడు ఎందుకు, ప్రజాప్రతినిధులు చెప్పవలసిన అవసరం లేదు. ఏదో పదవి అయిపోతుంది అని చూడకూడదు. ప్రమాదం జరుగుతుంది. మళ్ళీ మీకు ఇబ్బంది అయితే ఇబ్బంది చేసిన